కాసేపట్లో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకోనున్నారు. గాంధీ భవన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తన ఛాంబర్లో నిర్వహించిన పూజల్లో సీఎం పాల్గొన్నారు. తర్వాత ఇందిరా భవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అంతకుముందు తన నివాసం నుంచి భారీ ర్యాలీగా గన్ పార్క్ దగ్గరకు చేరుకున్న మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పార్టీ నేతలతో కలిసి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం చెప్పేందుకు హైదరాబాద్ సహా జిల్లాల్లో పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అక్కడి నుంచి నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా గాంధీ భవన్కు చేరుకున్నారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పీసీసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకున్నారు మహేష్ గౌడ్. తన ఛాంబర్లో నిర్వహించిన పూజల్లో సీఎం పాల్గొన్నారు. తర్వాత ఇందిరా భవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అంతకు ముందు తన నివాసం నుంచి భారీ ర్యాలీగా గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పార్టీ నేతలతో కలిసి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం చెప్పేందుకు హైదరాబాద్ సహా జిల్లాలో పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అక్కడి నుంచి నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు చేరుకున్నారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పీసీసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. డీటెయిల్స్ కంచరాజు అందిస్తారు. కంచరాజు, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కొద్ది క్షణాల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించారు కాబట్టి సో ఇప్పుడు కొత్త పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితం గన్ పార్క్ నుండి ర్యాలీగా గాంధీ భవన్ కు చేరుకున్నారు. గాంధీ భవన్ కు చేరుకునే సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్ కు వచ్చారు. ఇద్దరు కలిసి పీసీసీ ఛాంబర్ లోనే పూజా కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు కూడా మహేష్ కుమార్ గౌడ్ కు అటు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అనంతరం పీసీసీ చైర్ లో మహేష్ కుమార్ గౌడ్ ను కూర్చోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో తను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కూర్చున్న చైర్ లోనే కూర్చుంటా అని తన చైర్ లోనే, పాత చైర్ లోనే పీసీసీ ఛాంబర్ లో ఆయన కూర్చున్నారు. అదే విధంగా అక్క ఛాంబర్ ఉన్న మరో చైర్ లో సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు. పార్టీ పగ్గాలు ఒక బీసీ నాయకుడికి ఏఐసీసీ అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో నీ వంతు సహాయకాలు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా ఆయనను సూచించారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ స్థాయిలో తన వంతు పూర్తి కసరత్తు చేసి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా మెజార్టీ సీట్లు వచ్చేలాగా పనిచేస్తాను. రానున్న ఎన్నికల్లోనైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలాగా కృషి చేస్తాను. తన శాయశక్తులుగా పనిచేస్తాను. అన్ని వర్గాలను, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలందరినీ కలుపుకొని ముందుకెళ్తానని కూడా ఈ పిసిసి బాధ్యతలు తీసుకునే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరి ముందు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీలు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎమ్మెల్సీ కల్మూరు వెంకట్తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ వెనకాల ఇంద్రభవన్ ముందు ఏర్పాటు చేసిన మీటింగ్ లో వీళ్ళందరూ నేతలంతా హాజరు కాబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన బాధ్యతలు చేపట్టిన ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, కీలకమైన సంబంధించిన నాయకులంతా గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఇవాళ కొత్త పిసిసి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. పిసిసి చీఫ్ గా తను ఏ విధంగా పనిచేయబోతున్నాను, ఎట్లా పనిచేయాలి, జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా కలిసికట్టుగా పనిచేయాలన్న దాని మీద ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీలను పిసిసి చేయడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ దాదాపు 35 నుండి 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ విభాగంలో ఆయన కీలకంగా పనిచేస్తున్నారు. రీసెంట్ గా ఆయనకు 6 నెలల క్రితం ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అంటే ఒక నిబద్ధత గల బీసీ నాయకుడికి ఏఐసిసి పిసిసి బాధ్యతలు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ సంబంధించిన నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా కోలాహలం సందడైతే గాంధీ భవన్ లో నెలకొంది. గాంధీ భవన్ ఆవరణంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ చూసినా మహేష్ కుమార్ గౌడ్ ఫ్లెక్సీలు, కటౌట్లు భారీగా వెలిసాయి. ఒక బీసీ నాయకుడిగా మంచి గుర్తింపు పొందిన మహేష్ కుమార్ గౌడ్ కు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ పార్టీకి సంబంధించిన మీటింగ్ మొదలు కాబోతుంది. సూర్య, పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకున్నారు మహేష్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించి ఆలింగనం చేసుకున్నారు ముఖ్యమంత్రి. పిసిసి చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మహేష్ కు చెప్పారు. ఇక అంతకుముందు తన ఛాంబర్లో నిర్వహించిన పూజల్లో సీఎం పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాసేపట్లో ఇందిరాభవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు.